మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. టీవీ ఖమ్మం. మనం ప్రస్తుతం సంభాద్రి నగర్లో అయితే ఉన్నామో. సో ఇక్కడ చేయడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు. మహిళలు చాలా గ్రాండ్గా పెద్ద ఎత్తున పాల్గొనడం అయితే జరిగింది. సో ఈ ముగ్గుల కార్యక్రమం అనేది లేడీస్కి చాలా ఇష్టమైనదని కూడా చెప్పుకోవచ్చు. సంక్రాంతి అనగానే ముగ్గులతో సందడులు చేసే వ్యవహారంతో మొదలవుతూ ఉంటుంది. సో ఈ క్రమంలో భాగంగా ఇక్కడికి గెస్ట్గా విచ్చేశారు. సెలెక్ట్ చేయడానికి ముగ్గుల పోటీలలో ఎవరెవరు విజేతలు ఉంటారు అనేది అన్నారు. ముందుగా సంక్రాంతి వేడుకలు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నమస్తే, ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మీ పేరు? నా పేరు కవితశ్రీ అండి, అడ్వకేట్ గా వర్క్ చేస్తున్నాను. సో ఈ రోజు ఇక్కడికి ఇన్వైట్ చేశారు జడ్జిగా. అక్కడ అడ్వకేట్, ఇక్కడ జడ్జిగా ఇన్వైట్ చేశారు. సో స్తంభాని నగర్ లో జరుగుతున్నటువంటి ముగ్గుల పోటీలకి మమ్మల్ని జడ్జెస్ గా ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ముగ్గులు అనగానే ఆడవాళ్ళకి చాలా సంతోషము. పొద్దున్నే లేచి ఇంటి ముందు ముగ్గు పెడితేనే ఆ ఇంట్లో శుభం జరుగుతుందని అందరూ అనుకుంటారు కదా. సో అలాంటి ఒక ముగ్గుల పోటీని నిర్వహించడం, మహిళలు ఇక్కడ చాలా మంది వచ్చారు. దాదాపు 100 పైగా ఇక్కడ ముగ్గులు వేశారు. ఆ ముగ్గులు చూస్తుంటే మాకే చాలా ముచ్చటగా ఉంది. అంటే మేము కూడా టాస్క్ ఏంటంటే ముగ్గులు అనగానే ఫస్ట్ ఏంటంటే ఎంత అందంగా ముగ్గు వేశారు. ఎందుకంటే ఒక మహిళ ముగ్గు వేయాలంటే చాలా ఓపిక కావాలి. పెట్టినటువంటి చుక్కలన్నిటిని అంటే కుటుంబంలో ఉన్నటువంటి అందరినీ కలుపుకునే ఎలా వెళ్తామో ఈ ముగ్గుల్ని కూడా, ముగ్గుల్లో ఉన్నటువంటి చుక్కల్ని కూడా అలాగే కలుపుకుంటూ అందంగా ముగ్గు వేస్తేనే అది అప్పుడే ఒక అందమైన కుటుంబంగా మారుతుంది. సో దానికి మహిళలకి చాలా ఓపిక కావాలి. ఇక్కడ చాలా మంది మహిళలు చాలా ఓపికగా ముగ్గులేశారు. రంగులు అనేది ఏంటంటే ఒక్కొక్క కలరు ఒక్కొక్క ఎమోషన్ ని క్రియేట్ చేస్తుంది. అంటే మన ఫ్యామిలీలో వచ్చినటువంటి రకరకాల ప్రాబ్లమ్స్ కానీ, అంటే కష్టం కానీ, సుఖం కానీ ఏది వచ్చినా కూడా ఆ ముగ్గులో కలుపుకొని ఆ కుటుంబాన్ని అందంగా చూపించడమే ముగ్గు యొక్క ప్రత్యేకత. సో అలాంటి ముగ్గుల్లో పోటీ అన్నమాట. ఇది మాకు పెద్ద టాస్క్. ఎందుకంటే 100 మంది పైగా ఉన్నారు. ఇవన్నీ చూడాలి. అందులో ఏది బెస్ట్ అంటే ఇది బెస్ట్ అని చెప్పలేము, కానీ ఇక్కడ ఇచ్చినటువంటి టైంలో వాళ్ళకి ఎంత క్రియేటివిటీగా వేశారు, లేదంటే ఎంత కలర్ఫుల్ గా వేశారు, దాన్ని బట్టే ఏది ఫస్ట్ సెకండ్ అనేసి అంటారు. కానీ ఇలాంటి ఒక కార్యక్రమం ఏంటంటే ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లోంచి మహిళలు బయటికి వచ్చి ఏదైనా కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తే ఏంటంటే వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ లా ఉంటుంది. అందరితో కలిసి అంటే అందరితో పరిచయాలు పెరుగుతాయి, మాట్లాడడానికి, నేర్చుకోవడానికి ఒక అవకాశం కూడా ఉంటుంది. అందువల్లనే ఇలాంటి ముగ్గుల పోటీని ఎంకరేజ్ చేస్తున్నటువంటి స్తంభాని నగర్ వాళ్ళు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళకందరికి కూడా నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా చక్కగా చెప్పారు. ముగ్గుల పోటీలు అంటే ఆడవాళ్ళకు ఉండే అనుబంధం, దాని గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. రండి మేడం, మీరు కూడా జడ్జిగా వచ్చారు. మీ పేరేంటి? నా పేరు రూపా అండి, బొటిక్కాను. నేను శారీ షాప్ నడుపుతాను. ఓకే. సో ముగ్గుల పోటీలు అంటే ఎలా ఉంటుంది? సో ఖమ్మంలో కూడా చాలా చోట్ల, పలు చోట్ల నిర్వహిస్తూ ఉంటున్నారు. ఈ సంక్రాంతి అనగానే మనకు ఊళ్ళో ఖమ్మంలో ఒక సందడి. మన సంస్కృతి సాంప్రదాయాన్ని తెలుసుకుంటాం. సంక్రాంతి పండుగ అంటే గంగిరెద్దులు ఇవన్నీ మంచిగా ఉంటాయి కాబట్టి ముగ్గుల ద్వారా అయితే తెలియజేస్తారు దాన్ని. సో పండుగని మొత్తాన్ని ముగ్గులో కూడా చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు కొంతమంది మహిళలు. సో ఎలా ఉన్నాయండి ఇక్కడ ముగ్గులు? అయితే 100 మంది పైగా పాల్గొన్నారు. అందరూ పాపం వాళ్ళు కష్టపడి ఒక గంటన్నర వెయిట్ చేసి మరి మొత్తం అందరైతే మంచిగా చేశారని నేను అనుకుంటున్నా. అది పెట్టారు కూడా రోడ్డు మీద, అంతా మంచి ముగ్గులలో మంచిగా పెట్టారు కూడా. థ్యాంక్ యూ అండి.